సో ఫ్రెండ్స్, ఉగాది వీడియో అయితే చాలా లేట్‌గా అయితే అప్‌లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే, మా ఇంటి దగ్గర కొంచెం కన్‌స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. దానివల్ల నేను వీడియోస్ చేయలేకపోతున్నాను. అండ్ ఎడిటింగ్ కూడా నేను సరైన టైంకి కంప్లీట్ చేయలేకపోతున్నా. సో, దానికి ముందుగా సారీ చెప్తున్నా. చాలామంది అయితే నాకు ఎడిటింగ్‌కి పిక్స్ ఇచ్చారు. వాళ్ళకి సరైన టైంలో నేను ఇవ్వలేకపోయాను. వాళ్ళందరికీ సారీ చెప్తున్నా. సో, ఒక 10 డేస్‌లో మొత్తం అన్నీ సెట్ అయిపోతే తర్వాత నేను అందరికీ అవైలబుల్‌గానే ఉంటాను. సో, ఈ వీడియో ఏంటంటే ఉగాదికనే కాదు, మీకు ఏ విధంగా అయినా యూజ్ అవుతుంది. ఇది విలేజ్ ఎడిటింగ్ అనమాట. మీకు ఉగాది అయిపోయిన తర్వాత కూడా ఇది యూజ్ అవుతుంది మీకు. సో, బ్యాక్‌గ్రౌండ్ వచ్చేసి ఇదనమాట. సో, ఈ బ్యాక్‌గ్రౌండ్ మీకు న్యాచురల్‌గా ఉంటుంది. ఉగాది అయిపోయిన తర్వాత కూడా దీన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. సో, ఓకే. అండ్ ఉగాది శుభాకాంక్షలు అని టైటిల్ కూడా ఇస్తాను. అండ్ దీనికి సంబంధించి అన్ని ఇమేజెస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, కొంచెం మీ సపోర్ట్ అయితే కావాలి. సో, మీరు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తే నేను ఇలాంటి వీడియోస్ మరిన్ని చేస్తాను నేను. సో, ఇంక లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్దాం. సో, టాపిక్‌లోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ మీరెవరైనా నన్ను ఫాలో అవ్వాలనుకుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వండి. అక్కడ మీకు స్టిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను నేను. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ వచ్చేసి విలేజ్ టెక్ ప్రసాద్, డిస్క్రిప్షన్‌లో కూడా ఇచ్చాను. సో, వెళ్ళి మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ ఆన్‌లైన్ ఎడిటింగ్ చేయించుకోవాలనుకుంటే పక్కన నెంబర్ కనిపిస్తుంది కదా, దానికి కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్‌లో మెసేజ్ చేయండి లేదా కాల్ చేయండి. సో, పిక్సార్ట్ అప్లికేషన్‌లోకి నేను తీసుకున్న బ్యాక్‌గ్రౌండ్‌ని సెండ్ చేసుకున్నాను. సో, నేను ఇక్కడ ఒక స్టిల్ కట్ చేసి పెట్టుకున్నాను. స్టిల్‌ని అయితే నేను ఇక్కడికి యాడ్ చేసుకుంటాను. సో, స్టిల్ యాడ్ చేసుకుంటాను ఇక్కడ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆహ్, నా ఫోటో అండ్ ఇంకా పీఎన్‌జీస్ ఉన్నాయి కదా, అవన్నీ యాడ్ చేసుకుంటాను ఇక్కడికి. సో, చూడండి, ఫస్ట్ నేను యాడ్ ఫోటోలోకి వెళ్తున్నా. సో, యాడ్ ఫోటోలోకి వెళ్ళి ఇవన్నీ యాడ్ చేసుకుంటాను. సో ఫ్రెండ్స్, ఇది మ్యాంగో అనమాట. సో, దీన్ని క్రాప్ చేసుకున్నాను. ఇదిగోండి, ఇదైతే నేను ఇక్కడికి అడ్జస్ట్ చేసుకున్నాను. ఈ ఇమేజ్‌ని ఇలా పెట్టుకున్నాను అనమాట. సో, పెట్టుకున్న తర్వాత నేను ఇదే బ్యాక్‌గ్రౌండ్ మళ్ళీ ఇంకొకసారి యాడ్ చేస్తాను అనమాట. సో, 2 టైమ్స్ నేను ఈ బ్యాక్‌గ్రౌండ్ అయితే యాడ్ చేశాను నేను ఇక్కడికి. ఈ బ్యాక్‌గ్రౌండ్ ఎలా క్రాప్ చేస్తున్నా చూడండి. సో, క్రాప్ చేసి ఇక్కడికి ఇలాగ అడ్జస్ట్ చేసుకుంటున్నా. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పార్ట్ గ్రాస్ ఏదైతే ఉందో దాన్ని నేను ఇలా రిమూవ్ చేస్తున్నా. సో, చూడండి, అంటే లుక్ ఒరిజినల్ ఉండడం కోసం నేను ఇలా చేస్తున్నా అనమాట. సో, ఈ విధంగా ఓకే. అండ్ ఈ విధంగా మొత్తం ఎరేజ్ చేశాను నేను. అండ్ ఇక్కడ మ్యాంగో అయితే బ్యాక్ వెళ్ళిపోయింది కదా. సో, దానికోసం ఏం చేస్తానంటే నేను ఒకసారి దీన్ని టిక్ మార్క్ ఇస్తున్నాను. ఇక్కడ మీకు లేయర్స్ కనిపిస్తున్నాయి కదా. సో, దీన్ని మూవ్ డౌన్ మీద క్లిక్ చేస్తే డౌన్ అయిపోతుంది. సో, ఇప్పుడు మన ఇమేజ్ మీద క్లిక్ చేసి దాన్ని మూవ్ డౌన్ మీద క్లిక్ చేస్తే బ్యాక్ వెళ్తుందనమాట. సో, మన ఇమేజ్ బ్యాక్ వెళ్ళింది చూడండి ఈ విధంగా. సో, ఇక్కడ మనకి మ్యాంగో ఉంది కదా. సో, ఈ మ్యాంగో నేను ఎక్కడ ఒకటి పెడుతున్నాను. అండ్ ఇది కాపీ చేసుకుని ఇక్కడ ఒకటి పెడుతున్నాను. సో, దీన్ని కాపీ చేసి మళ్ళీ ఇక్కడ ఒకటి పెడుతున్నాను. ఒక 3 మ్యాంగోస్ అయితే నేను ఇలా పెట్టాను. సో, ఏంటంటే మనం వీటిని చూస్తున్నట్టు ఓకే. సో, వీటిని నేను ఈ విధంగా ఇక్కడికి అడ్జస్ట్ చేశాను. సో, చూసుకోండి. సో, ఓకే. సో, ఈ విధంగా. సో, మ్యాంగోస్ అయితే ఇక్కడ సెట్ చేసుకున్నాం కదా. సో, సెట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మనం ఇక్కడ మ్యాంగోస్ ఇవన్నీ కూడా మనం స్కై మీద దగ్గరలో యాడ్ చేయాలన్నమాట. సో, వాటిని నేను యాడ్ చేస్తాను. అవి కూడా మీకు డిస్క్రిప్షన్‌లోనే ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ వీటికి షాడో ఎఫెక్ట్ ఇస్తే ఇంకా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. సో, మీకు అది కూడా డ్రాప్స్‌లో తీసుకెళ్ళి ఇచ్చుకోవచ్చు. సో, ప్రస్తుతానికైతే నేను దీన్ని ఇక్కడికి సేవ్ చేస్తున్నా, చూసుకోండి. ఈ విధంగా సేవ్ కొట్టాను. సో, నెక్స్ట్ ఏం చేయాలంటే మనం మ్యాంగో లీవ్స్ అండ్ మ్యాంగోస్ యాడ్ చేస్తాం చూడండి. సో ఫ్రెండ్స్, ఇదిగోండి, ఇది ఈ విధంగా ఇక్కడికి ఉంది కదా. కింద ఇక్కడ మీకు ఫ్లిప్ రొటేట్ అని ఉంటుంది. దాన్ని రొటేట్ చేయండి. రొటేట్ చేసిన తర్వాత ఇక్కడికి ఇలాగ అడ్జస్ట్ చేయండి. సో, అడ్జస్ట్ చేసిన తర్వాత ఎరేజర్ టూల్ తీసుకోండి. ఎరేజర్ మీద క్లిక్ చేసి ఎక్స్ట్రా పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేయండి, సరిపోతుంది. సో, తర్వాత ఏం చేస్తారంటే యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. మళ్ళీ నేను యాడ్ ఫోటో మీద క్లిక్ చేశాను. మళ్ళీ మ్యాంగోని అయితే ఇక్కడికి యాడ్ చేసుకున్నాను. సో, ఈ మ్యాంగో ఈ విధంగా రొటేట్ చేశాను చూడండి. సో, ఇక్కడ మనం మల్టిపుల్ మ్యాంగోస్ అయితే యాడ్ చేసేద్దాం. సో, ఈ విధంగా నేనైతే మ్యాంగోస్ ఇక్కడ యాడ్ చేశాను. సో, ఓకే, బాగున్నాయి కదా. అండ్ దీన్ని ఇప్పుడు నేను సేవ్ చేసుకుంటున్నా. సో, సైజులు ఇవన్నీ కరెక్ట్గా చూసుకోండి. సో, తర్వాత నేను సేవ్ మీద క్లిక్ చేశాను. సో, ఇక్కడ మీకు నా ఫోటోలో ఒక బాడీ ఇమేజ్ కూడా ఇచ్చాను కదా. సో, దాన్ని కూడా యాడ్ చేస్తాను చూడండి. సో ఫ్రెండ్స్, ఇదిగోండి, అది నా వీడియోలో అయితే నేను నా ఫోటోలో అయితే ఇటు సైడ్ యాడ్ చేసుకున్నా.
సో ఇక్కడ యాడ్ చేశాను. సో దీంట్లో అయితే నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నా. సో మీరు ఎక్కడైనా పెట్టుకోండి, ఏదో జస్ట్ నేను నార్మల్గా పెడుతున్నా అంతే దీన్ని. ఇది పెట్టినా పెట్టకపోయినా నో ప్రాబ్లం. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత పిఎన్జి టైటిల్ ఉంది కదా, హ్యాపీ ఉగాది అని చెప్పేసి. సో ఇది మీరు ఫైనల్లో అయినా యాడ్ చేసుకోవచ్చు, ఇప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఫైనల్లో యాడ్ చేస్తాను. సో ఇక్కడికి నేను టిక్ మార్క్ ఇచ్చేసాను. టిక్ మార్క్ ఇచ్చేసి డ్రా ఆప్షన్లోకి వెళ్ళి దీన్ని సేవ్ చేస్తున్నా ఇమేజ్ని. సో ఓకే, ఇమేజ్ని సేవ్ కొట్టేసాను. సో ఫ్రెండ్స్, ఆ ఇమేజ్కి మన పిక్సార్ట్ ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను దాన్ని స్నాప్సీడ్ ఎడిటింగ్ చేస్తాను. సో స్నాప్సీడ్ అప్లికేషన్ ఓపెన్ చేశాను. సో స్నాప్సీడ్లోకి నా ఇమేజ్ని అయితే తీసుకొస్తాను. ఇక్కడ మీకు టూల్స్లో క్లిక్ చేయండి, సెలెక్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫస్ట్ మన ఫేస్లో బ్రైట్నెస్, కాంట్రాస్ట్ ఇవన్నీ పర్ఫెక్ట్గా వచ్చేలాగా చూసుకోండి అనమాట. సో ఓకే, ఈ విధంగా నేను పర్ఫెక్ట్గా వచ్చే విధంగా నేను ఎడిటింగ్ అయితే చేస్తున్నాను. చూసుకోండి, నా ఫేస్లో బ్రైట్నెస్ అయితే ఇంక్రీజ్ చేస్తున్నాను. అండ్ తర్వాత సెలెక్ట్ మీద క్లిక్ చేసి నా హెయిర్స్ బ్రైట్నెస్ అయితే తగ్గించాను లైట్గా. టూల్స్ మీద క్లిక్ చేసి డీటెయిల్స్ అయితే కొంచెం పెంచుతాను చూడండి. అండ్ తర్వాత లెన్స్ బ్లర్ మీద క్లిక్ చేయండి. లెన్స్ బ్లర్ మీద క్లిక్ చేసి పైన మనకి ఈ మ్యాంగోస్ ఏవైతే ఉన్నాయో వాటికి బ్లర్ అప్లై చేస్తున్నాను. బ్లర్ స్ట్రెంత్ లైట్గా తగ్గించండి. ఒక 17 పెట్టాను నేను, టిక్ మార్క్. తర్వాత ఈ బ్లర్ని రిమూవ్ చేయాలి. దానికోసం మనం పైన ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాంట్లోకి వెళ్ళాలి, వ్యూ ఎడిట్స్లోకి వెళ్ళాలి, లెన్స్ బ్లర్ మీద క్లిక్ చేయాలి. అండ్ తర్వాత దీన్ని ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి మన ఫేస్ మీద డ్రా చేసేయండి, ఓన్లీ మన ఫేస్ మీద మాత్రమే. సో తర్వాత బ్యాక్ వచ్చేసాను. ఈ విధంగా వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి టూల్ మీద క్లిక్ చేసి సెలెక్ట్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్లో సాచురేషన్ అండ్ స్ట్రక్చర్ పెంచుతున్నా, అంటే బ్యాక్గ్రౌండ్ గ్రీన్లో. ఓకే, ఈ విధంగా అయితే వచ్చింది మనకి. సో ఈ విధంగా వచ్చిన తర్వాత దీన్ని మనం ఎక్స్పోర్ట్ చేసుకుందాం. సో ఈ విధంగా ఎక్స్పోర్ట్ చేసుకున్న ఇమేజ్ మనం లైట్ రూమ్ అప్లికేషన్కి తీసుకెళ్ళి కొంచెం కలర్స్ అయితే పెంచుదాం. సో ఫ్రెండ్స్, దీన్ని నేను లైట్ రూమ్ అప్లికేషన్లోకి షేర్ చేశాను చూడండి. సో ఇది పిక్సార్ట్, ఇది స్నాప్సీడ్ అండ్ లైట్ రూమ్ ఎడిటింగ్ కూడా చూసేద్దాం. సో ఫైనల్గా మనం లైట్ రూమ్ అప్లికేషన్లోకి అయితే వచ్చేసాం. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, కలర్స్లోకి వెళ్ళండి. ఫస్ట్ మిక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. గ్రీన్, సో గ్రీన్ శాచురేషన్ అయితే పెంచుతున్నా అండ్ ఎల్లో శాచురేషన్ కూడా లైట్గా పెంచుతున్నాను. అండ్ ఆరెంజ్ వచ్చేసరికి నేను లూమినెన్స్ పెంచుతున్నా. లూమినెన్స్ పెంచితే ఏంటంటే మన ఫేస్లో బ్రైట్నెస్ అనేది పెరుగుతుంది. సో ఓకే, రెడ్ లూమినెన్స్ కూడా కొంచెం లైట్గా పెంచుతున్నా. తర్వాత డన్ మీద క్లిక్ చేశాను. తర్వాత క్లారిటీ, విగ్నేట్ స్ట్రెంత్ తగ్గించాను కొంచెం లైట్గా, గ్రెయినీ అమౌంట్. అండ్ తర్వాత డీటెయిల్స్లోకి వచ్చి షార్ప్నెస్, నాయిస్ రిడక్షన్, కలర్ నాయిస్ రిడక్షన్ కొంచెం పెంచాను. సో ఈ విధంగా అయితే మనకి వచ్చేసింది. సో ఇక్కడ మనకి వింటేజ్ ఎఫెక్ట్స్ యాడ్ చేయాలి అనుకుంటే కనుక మీరు ఇక్కడ ప్రొఫైల్స్లోకి వస్తే ఇక్కడ మీకు ప్రొఫైల్స్లో రకరకాల వింటేజ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి భయ్య. మీకు నచ్చిన ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. సో చాలా బాగున్నాయి ఎఫెక్ట్స్ అయితే, ఒకసారి ట్రై చేయండి. ఎఫెక్ట్ ప్రతి ఒక్కటి కూడా అద్భుతంగానే ఉంది. సో ఆర్టిస్టిక్స్ 5 అయితే పర్ఫెక్ట్గా ఉంది. సో యాడ్ చేస్తున్నా దీన్ని. సో ఓకే, ఈ విధంగా మనం అయితే ఈ ఫిల్టర్స్ అప్లై చేసుకుని మనం మంచి లుక్ అయితే తీసి తెచ్చుకోవచ్చు అనమాట. సో చాలా బాగుంది ఈ ఫిల్టర్ అయితే. సో దీన్ని నేను ఇంకా సేవ్ చేస్తున్నా, ఎక్స్పోర్ట్ ఆర్ సేవ్ టు ఇమేజ్, ఏదైనా చేయండి. సో ఇమేజ్ని అయితే సేవ్ చేసుకోండి. ఈ విధంగా సేవ్ చేసుకున్న ఇమేజ్ని మనం హ్యాపీ ఉగాది అని యాడ్ చేసుకుందాం. దానికోసం నేను మళ్ళీ పిక్సార్ట్ అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నా చూడండి. పిక్సార్ట్ అప్లికేషన్లో డైరెక్ట్గానే యాడ్ ఫోటో మీద క్లిక్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, యాడ్ ఫోటో మీద క్లిక్ చేశాను అండ్ ఉగాది టైటిల్ కూడా యాడ్ చేసుకున్నాను నేను. సో ఫస్ట్ ఇదిగోండి, ఉగాది శుభాకాంక్షలు అని ఇక్కడికి పెట్టేసాను. యాడ్ ఫోటో చేస్తాం మనం. తర్వాత డన్ మీద క్లిక్ చేసేస్తాం. సో ఈ విధంగా క్లిక్ చేస్తే మనకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది చూడండి, ఉగాది శుభాకాంక్షలు.